అవనిగడ్డలో అనూహ్య పరిణామాల మధ్య కూటమి అభ్యర్థి ప్రకటన జనసేన శ్రేణుల్లో అసంతృప్తి జ్వాలలకు కారణమైంది. సీట్ ఆశించి భంగపడిన వారంతా రోడ్డెక్కేందుకు సిద్ధమయ్యారు. అయితే వారం రోజులు గడిచేసరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 3 పార్టీల నేతలు ఒక్కటై కూటమి అభ్యర్థి విజయం కోసం అడుగులు వేస్తున్నారు. దిద్దుబాటులో జనసేన సక్సెస్ సూత్రం ఏంటి? పవన్ అవనిగడ్డలో అమలు చేసిన మంత్రాంగం ఏంటి? అవనిగడ్డ ఎన్నికలొచ్చిన ప్రతిసారి ఈ నియోజకవర్గం హాట్ టాపికే. ఇక్కడ రాజకీయాలు రాష్ట్రానికే దిక్సూచిలా పనిచేస్తాయి. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిలో జనసేనకు దక్కిన ఈ స్థానం ఈసారి కూడా హాట్ టాపికే అయ్యింది. జనసేనకు సీటు కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి టీడీపీ ఇన్ఛార్జ్ బుద్ధప్రసాద్ అదే జనసేనలో చేరి మరోసారి సీటు దక్కించుకున్నారు. అనూహ్య పరిణామాల మధ్య బుద్ధప్రసాద్ పేరు ప్రకటించడం స్థానిక పార్టీ శ్రేణుల్లో అసమ్మతికి కారణమైంది. జనసేనలో సీటు రేసులో ఉన్నవారంతా అసమ్మతి రాగమెత్తుకున్నారు. బుద్ధప్రసాద్తో కలిసి పనిచేసేదే లేదు అంటూ గంటకో ప్రకటన చేస్తూ నియోజకవర్గ ప్రజానీకాన్ని గందరగోళంలో నెట్టేశారు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. అప్పటి వరకు అవనిగడ్డ జనసేన సీటు దక్కించుకుంటే విజయం నల్లేరుపై నడికి అని భావించిన బుద్ధప్రసాద్కి తలనొప్పి బొప్పిగట్టింది. జనసేన శ్రేణులను కలుపుకోకుంటే అసలుకే ఎసరు వచ్చేలా పరిస్థితులు తయారయ్యాయి. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. తాను అందర్నీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమని బుద్ధప్రసాద్ ఇండికేషన్ ఇచ్చినా ఫలితం లేకపోవడంతో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ను రంగంలోకి దించారు. పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితంగా ఉండే రాజేష్ చకచక పని మొదలెట్టారు. అసంతృప్తిగా ఉన్న ప్రతి ఒక్క గడప తోకారు. బుద్ధప్రసాద్ పక్షాన గ్రామాల్లో తిరిగాడు. రాజేష్ మంత్రాంగం వేగంగానే ఫలితాన్నిచ్చింది. జనసేన నాయకులంతా ఏకతాటి మీదికొచ్చారు. కూటమి అభ్యర్థి విజయం కోసం తమ వంతు పనిచేయడం మొదలెట్టారు. ప్రస్తుతం అవనిగడ్డలో జనసేన పరుగులు పెడుతోంది. 2 ఓట్లు గాజు గ్లాసుకు వేసే అవకాశాన్ని చేజార్చుకునేదే లేదంటున్నారు. బుద్ధప్రసాద్కి బాలశౌరి తోడు కావడంతో ప్రస్తుతం అవనిగడ్డపై జనసేన జెండా రెపరెపలాడిస్తామంటున్నారు.